హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మ్యూజియని. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఫేక్ ఫోన్పే రిసిప్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలానే ఇంకా మన ఛానల్ ఏమైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నా మొబైల్లో 2 ఫోన్పేలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫేక్ ఫోన్పే, ఇంకొకటి ఒరిజినల్ ఫోన్పే. ఇప్పుడు నేను ముందుగా ఒరిజినల్ ఫోన్పేని అయితే ఆన్ చేశాను. ఇక్కడ ఆన్ చేసి ఉదాహరణకు ఒక క్యూఆర్కి మనం స్కాన్ చేస్తే దాని పేమెంట్ రిసిప్ట్ స్లిప్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా. ముందుగా నేను మార్నింగ్ ఒకటి పేమెంట్ అయితే చేశాను. దాన్ని మీకు ఎలా స్కాన్ చేసాను ఇక్కడ సేమ్ మనకి ఇక్కడైతే చూసుకున్నట్టయితే డాక్టర్ సి అని వచ్చింది. పేమెంట్ వచ్చేసి 1797 అని కూడా వచ్చేసింది. ఇక్కడ నేను పేమెంట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఓకే పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు దాని స్లిప్ చూద్దాం మనం. ఇక్కడ ఫోన్పేలోకి వెళ్ళేసి కింద హిస్టరీలోకి వెళ్ళేసి కింద నేను పేమెంట్ చేశాను కదా, ఇక్కడ మీకు స్లిప్ కూడా కనిపిస్తుంది. 1797 రూపీస్. ఇది ఒరిజినల్ ఫోన్పే రిసిప్ట్ స్లిప్. ఇది మనం పంపించిన స్లిప్, ఇది ఒరిజినల్ది. ఇది ఇందులోనే మనకి ఇప్పుడు ఫేక్ ఫోన్పే స్లిప్ అయితే చూద్దాము. ఇప్పుడు నేను ముందుగా బ్యాక్ వెళ్ళేసి ఫేక్ ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఫేక్ ఫోన్పే యాప్ ఇది. ఇలా ఇంటర్ఫేస్ అయితే అలానే వస్తుంది. మనం ఇక్కడ డైరెక్ట్గా స్కాను అవన్నీ ఏమి ఉండవు. మనం ఒరిజినల్ ఫోన్పేలో పేరు ఏమొస్తుందో అది తీసుకోవాలా. మనకి డాక్టర్ సి అని వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తా, డాక్టర్ సి అని ఎంటర్ చేయాలి. సేమ్గా దాంట్లో ఎలా ఉంటుందో సేమ్ ఇందులోనూ అలానే ఎంటర్ చేస్తాను. చేసి కింద మనకు అమౌంట్ అక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే 1797 డైరెక్ట్గా సబ్మిట్ కొట్టేస్తే మనకు సక్సెస్ఫుల్ రిసిప్ట్ అయితే వస్తుంది. ఇక్కడ రిసిప్ట్ వచ్చిన వెంటనే సేమ్ చూసుకోవచ్చు మనము. దానిలాగానే వచ్చింది సక్సెస్ఫుల్ పేమెంట్. టోటల్ సేమ్ ఇంకా మనమైతే కనుక్కోలేము కూడా. పల్లెటూరులో ఉన్న చిన్న దుకాణాల్లో ఎందుకు మోసపోతున్నారంటే సేమ్ స్లిప్ చూపిస్తారు వాళ్ళు. మనకు సౌండ్ కూడా సేమ్ ఫోన్పేలో మనకు సక్సెస్ఫుల్ సౌండ్ ఎలా వస్తుందో ఇక్కడ మనం చేసినప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే మనకు సౌండ్ వస్తుంది. అందుకే మనం స్కామర్ల చేతిలో చాలా మోసపోతుంటాము. దాని నుంచి ఎలా బయటపడాలంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫేక్ ఫోన్పేకి ఒరిజినల్ ఫోన్పేకి మీకు డిఫరెంట్ చూపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే 2 ఫోన్పేలు కనిపిస్తున్నాయి మీకు, ఫేక్ ఒకటి ఒరిజినల్ ఒకటి. ఇప్పుడు వీటికి డిఫరెంట్ ఎలా కనుక్కోవాలి అనుకుంటే మనం ఇక్కడ ఒరిజినల్ ఫోన్పేలోనూ ఇట్లా చెక్ చేసుకుంటే మనకి కింద యూటీఆర్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి 2 ఉంటాయి. ఇందులో కూడా సేమ్ యూటీఆర్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి ఇందులో కూడా ఉంటాయి. ఎలా కనుక్కోవాలి అని అనుకున్నారనుకో ఇక్కడ చూపిస్తాం మీకు. సేమ్ బ్యాక్ వెళ్తే మనకు సక్సెస్ఫుల్ మనకు ఫోన్పేలో ఎలా ఉంటుందో సేమ్ ఇందులో కూడా అలా. ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ మనకు ఏదైనా మన ఒరిజినల్ ఫోన్పే ద్వారా పేమెంట్ చేస్తే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అనేది మనకి కింద వస్తుంది. మనం ఎవరికైతే పంపించినామో వాళ్ళ దాని కింద వస్తుంది. ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఐడి ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత మనం ఎవరికైతే పంపించామో వాళ్ళ డీటెయిల్స్ సెకండ్ వస్తాయి. కింద వచ్చేసి మనకు యూటీఆర్ నెంబర్ వస్తుంది. మన ఒరిజినల్ ఫోన్పేలో చూసుకుందాం. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ మనం పంపించిన వాళ్ళ డీటెయిల్స్, ఆ తర్వాతనే మనకు ట్రాన్సాక్షన్ ఐడి, ఆ తర్వాత యూటీఆర్ నెంబర్ వస్తుంది. ఇందులోనే ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఐడినే వస్తుంది ఫేక్ ఫోన్పేలోన. ఇది బాగా గమనించండి. ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా సరే పేమెంట్ చేసిన దగ్గర సరే మీకు ఎవరైనా పేమెంట్ చేస్తే ఫస్ట్ ఇది గమనించండి. ఇలా అయితే ఫేక్ ఫోన్పేని ఈజీగా గుర్తించగలరు, లేకపోతే మోసపోవడం గ్యారంటీ. ఇప్పుడు ప్రజెంట్ మన సొసైటీలో చాలా అంటే చాలా మోసాలు జరుగుతున్నాయి ఇలా ఫోన్పేల ద్వారా, ఫేక్ ఫోన్పేల ద్వారా. వీటి నుంచి అయితే ఈ 2 పాయింట్ల ద్వారానే మనం కనుక్కోగలం, లేకపోతే వీటికి ఏమీ చేయలేం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫేక్ ఫోన్పే యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలనే వీడియో అయితే నెక్స్ట్ వీడియో చేయబోతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.